తెలిసిందే పండక్కి అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ప్రతి చోట సెన్సేషనల్ బుకింగ్స్ తోటి ఆడుతుంది. సో మేము ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఒక టూర్ అనేది మొదలుపెట్టాము. హైదరాబాద్ నుండి థియేటర్ టూర్ మొదలుపెట్టి అటు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత స్వామివారి దగ్గరికి తిరుపతికి వెళ్తున్నాం. సో దారిలో సడన్గా మా టీం అందరూ నాకేదో టూర్లో ఏదో మిస్సింగ్ అనిపించింది. అది ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే అది నెల్లూరు అని నాకు అనిపించి వెంటనే నెల్లూరుకి వద్దామని పొద్దునే డిసిషన్ తీసుకొని అటు తిరుపతి నుంచి టక్మని ఇట్లు నెల్లూరుకి వచ్చాం. సో మీలో చాలామంది అడగచ్చు ఏంటి నెల్లూరు, ఇందాక నేను క్రౌడ్ ఆడియన్స్ రియాక్షన్స్ మీరు చూశారు కదా థియేటర్లో. సో నెల్లూరుతో నాకున్న అనుబంధం అలాంటిది. నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మీరు గాంధీబొమ్మ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎవరు అంటే ఎవరు అని చెప్తారు. సో వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్. సో నా జర్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నా జర్నీ ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరుతోటి మొదలైంది. సో అందుకే నాకు ఎప్పుడు ప్రతి సినిమా మా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ గారు ఇక్కడ ఉన్నారు అంటుంటారు. ఆయన నా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అన్ని 3 సినిమాలు 4వ సినిమా ఇది వరుసగా బ్లాక్ బస్టర్. సో నెల్లూరులో ప్రతి సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా మీరు చెప్పండి మళ్ళీ నేను చెప్తే. సో 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 ఇలా నెల్లూరు నుంచి నాకు ఇంత లవ్ వస్తున్నప్పుడు రికార్డ్ బ్రేక్. థ్యాంక్ యూ సో మచ్. పండగ కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో అయినా మా సినిమా అన్ని 4వ రోజుకే మొత్తం వరల్డ్ వైడ్, నెల్లూరులోనే కాదు 4వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఎక్కడెక్కడైతే సినిమాకు ఉన్నారో అందరికీ బ్రేక్ ఈవెన్ అయిపోయి ఈరోజు అందుకే నాకు నెల్లూరుతో ఈ సంతోషం పంచుకోవాలనుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ ఇంకో వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందంటే మధ్యాహ్నమే మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటింది. సో నా మొదటి 100 కోట్ల సినిమా ఇది. సో నాకు ఇంత ప్రేమ, అభిమానం, ఇంత కాంపిటీషన్లో ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నా కూడా మా సినిమా అనగనగా ఒక రాజుని అలా జాగ్రత్తగా చూసుకొని హౌస్ఫుల్స్ నింపి ప్రతి చోట లాస్ట్ 4 డేస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా థియేటర్స్ టికెట్స్ దొరకట్లేవని మా రిలేటివ్స్ నన్ను తిట్టడం, ఏ ఆర్టిస్ట్ కన్నా ఏ హీరో కన్నా టికెట్లు దొరకట్లేవు అంటే దానికన్నా ఆనందం ఇంకేం ఉండదు. సో అలాంటిది ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా అండ్ నెల్లూరు ప్రజలందరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుందామని పర్సనల్గా మీట్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడికి.